బాగుండే మామిడికాయలు నేను చూస్తూ మామిడికాయలు తీసుకొచ్చారు. అత్త ఏంటివి? జలాలా? గులాబీ మామిడికాయలు ఇంత బాగున్నాయో కదా. దీంతోనే ఇప్పుడు ఊరగాయ పెడతాం అన్నమాట. అందులో అన్ని కడిగితే సరిపోద్దమ్మా. మొత్తం ఒక డజన్ ఉన్నాయి. 10 కాయలు. 10 కాయలు. ఇందులో కాయ ఉంది. పప్పుకి ఇచ్చారు. 10 కాకుండానా? ఇడిగా పప్పు కాయ అంటే ఇచ్చారు. ఓ ఇదిగో ఇది మామిడికాయ. ఇది అండు మామిడికాయల. ఇది పప్పుకి ఎక్స్ట్రా తీసుకొచ్చింది. మొత్తం చేసుకుందాం. అది జలాలు. ఇది కూడా జలాలు. ఓకే, ఇది జలాలు. ఇది గులాబీ. ఇది జలాలు. ఇది గులాబీ. ఓకే, ఇది గులాబీ. ఈరోజే పెడదాం అయితే. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండకూడదు. కడిగిస్తే నేను తుడుస్తా శుభ్రంగా. తుడిసిస్తే ముక్కలు కొట్టించుకొస్తే సరిపోయింది. సాయంత్రం కలిపేసుకుంది. కానీ ఇవన్నీ గుంటూరు నుంచి వచ్చిన మిరపకాయ. ఇదేమో పచ్చికారం. గుంటూరుదే పచ్చికారం. ఆవుకాయకి కారం ఇప్పుడు వాడబోయేది. మిర్చి అట్లా మిరపకాయలు తీసుకొని కారపొడి పట్టించుకొని వచ్చింది. ప్లేన్ అన్నమాట. దీంట్లో ఎలాంటి మసాలాలు ఉండవు. దీంట్లో ఏమున్నాయి అత్త? ఇది కొంచెం కచ్చాపచ్చా కదా. కొబ్బరి కలుపుకొని ఇది కచ్చాపచ్చాగా. కొబ్బరి కారం అవన్నీ చేసుకోవచ్చు దీంతో. వచ్చేసి మా అత్త స్పెషల్ సాంబార్ పొడి కారం. సాంబార్ కారం ఎంత బాగుంటుందో. ఇది 2-3 సంవత్సరాలైనా బాగానే ఉంటుంది. ఏ మారతి. ఎన్ని కేజీలు? 3 కిలోలు మిరపకాయలు, కేజీ చిన్నులపాయలు. అప్పుడు దీంట్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆముదం కలిపి కేజీ, మొత్తం 5 కిలోలు. ఇవి కూడా ఒలుచుకొచ్చారా? ఇవి కూడా గుంటూరు మిరపకాయలు. కారం అంత ఉండదు, రుచి అయితే కేకగా ఉంటది. రుచి బాగుంది. కొంచెం ఘాటు ఉంది. ఘాటుందా? పచ్చళ్ళు బాగా అన్ని చూసారా ఎంత బాగున్నాయో. ఏను ఇది? అది రాదమ్మా.